స్త్రీలలో చాలా ప్రత్యేకత ఉంటుంది. ఒక స్త్రీ పుట్టింది అంటేనే చాలా శక్తిని అనుభవించడానికి, చాలా జీవితాన్ని ఆనందాన్ని పొందడానికి పుడుతూ ఉంటారు వాళ్ళు. స్త్రీగా భర్త సేవ చేసుకోవాలనో లేదా వారి యొక్క జీవితాన్ని ఆనందాన్ని పొందడానికనో వివాహం చేసుకుంటూ ఉంటారు. వారి జీవితం సుఖంగా ఉండడానికి చాలా విశేషంగా స్త్రీలు పరమేశ్వరుడు పుట్టిస్తూ ఉంటాడు. చాలామంది రాజులు కూడా సందర్భంలో చాలా వరాలు కోరేప్పుడు ఆ స్త్రీ రూపం కావాలని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. స్త్రీలో ఉన్న సుఖాన్ని ఇంకా పురుషుడికి కూడా అంత యోగం ఉండదన్నమాట. కానీ స్త్రీకి అంత సుఖాలు ఉంటాయి. చక్కగా మల్లెపూలు పెట్టుకోవచ్చు, గాజులు పారాన్ని పెట్టుకోవచ్చు, గజ్జలు పెట్టుకోవచ్చు, గాజులు పెట్టుకోవచ్చు, అలంకారాలు చేసుకోవచ్చు. చాలా సాక్షాత్ మహాలక్ష్మీదేవిగా మారచ్చు. ఎన్ని ఆభరణాల ప్రపంచంలో అన్ని వస్త్రాలు వాళ్ళ కోసం పుట్టినవే. చెప్పులు, వస్త్రాలు, మొత్తం అన్ని సంపదలన్నీ వాడి కోసం పుట్టినవే. అంటే సాక్షాత్ మహాలక్ష్మీదేవి ఆడపిల్ల కనుక తను ఎంత అందంగా అలంకరించిన కొద్దీ అంత అందంగా మారుతుంటుంది. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అంటే ఏ రూపంలో ఉండాలో అన్నం పెట్టేప్పుడు తల్లిలానా మహాలక్ష్మీదేవిలాగా, అలా కోపం వచ్చేప్పుడు దుర్గాదేవిలానా, అలానే విద్యనిచ్చేప్పుడు సరస్వతీదేవిలాగా ఒక స్త్రీనే ప్రధాన దేవతగా తీసుకోవచ్చు మనం. ఆ స్త్రీ మాతృమూర్తి, ఆమె మొదటి గురువు అంటాం మనం. అందుకని అమ్మల కన్నా మూలపుటమ్మ అని అమ్మవారు విజయవాడ కనకదుర్గాదేవిని మనం ఆరాధిస్తూ ఉంటాం. అంటే ఆరాధించేటప్పుడు ఏమని చెప్తుంటాం? ప్రధాన దేవత దుర్గా అని చెప్తుంటాం. ఈ దుర్గాదేవి చిన్నపిల్లలాగా వచ్చి వృద్ధుల దగ్గర సహాయం చేస్తూ ఉంటుంది. అది చిన్నపిల్లవాడైతే ఆమె కూడా చిన్నపిల్లలాగా వచ్చి ఇద్దరు ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని చక్కగా ఆడిస్తూ ఉంటుందట. అలానే ఏ రూపంలో అయితే కనబడాలో అమ్మవారు ఆ రూపంలో కనబడుతూ ఉంటుందట. అంటే చాలామందికి విజయవాడలో అమ్మవారు ఒక ముసలతను వెళ్తూ ఉండాట. రిక్షా నడుపుతుంటే నీ రిక్షా ఎక్కుతాను ఆగమంటే ఆగితే రిక్షా ఎక్కి వస్తుంటే అంత అర్ధరాత్రి కూడా రిక్షా నడుపుతున్నావు కదా, నీకేం భయం వేయట్లేదా అని అడిగిందట. అంటే అప్పుడు అతను అంటాడు, నాకు విజయవాడ కనకదుర్గాదేవి అమ్ముంది, నాకు భయం ఎలా అంటాడు ఆ ముసలతను. అనగానే అమ్మవారు ఆహా ఈ భక్తి చాలా గొప్పగా ఉన్నది, తన మనస్సంకల్పం చాలా గొప్పగా ఉన్నదని ఆశ్చర్యపోయి అమ్మవారు దిగుతూ నానా నేను వెళ్ళొస్తానంటుంది. అమ్మ నా డబ్బులు ఇవ్వలేదంటే నీ తలగుప్పలో పెట్టి చూసుకోమంటుందట. అనగానే నిజంగా తలగుప్ప చూస్తే ఇంత బంగారం ముద్ద ఉంటుందట. అంటే ఆశ్చర్యపోతాడట. అంటే సాక్షాత్ అమ్మవారి దర్శనం తను చేసుకున్నాడట. అంటే అర్థం చేసుకోండి. అంటే అమ్మవారు ఎలా ఉంది నిజ రూపాన్ని కూడా తను ప్రత్యక్షంగా కనకదుర్గాదేవిని చూశాడట. అంటే ఒక తల్లి ఏ రూపంలో ఎవరిని ఎలా అనుగ్రహించాలో అమ్మకి తెలుసు. అందుకనే మన మూల గ్రామదేవత రూపంలో అమ్మవారు అనేక మందిని కాపాడుతూ ఉంటుంది కదా. అలానే ఎవరైతే అమ్మను ఆరాధిస్తారో, మనస్ఫూర్తిగా అమ్మను ధ్యానం చేస్తారో వారి సిరి సంపద లోటు ఉండదట. కాళిదాసు ఒక సందర్భంలో మేకలు తోలుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తి సడన్గా తను మహా గొప్ప కాళిదాసుగా మారిపోయాడు. అంటే కాళిదాసు కాళికాదేవికి దాసుగా మారిపోయాడట. అంటే ఎంత గొప్ప విశేషమైన ప్రజ్ఞ చూడండి. అమ్మవారు చూడటానికి భయంకరంగా కనబడుతుంది. అలా రామకృష్ణ పరమహంస కూడా మహాజ్ఞానాన్ని ప్రసాదింపజేసింది. మీరు చూడండి, మీరు చూడటానికి ఏమో భయంకరంగా త్రిశూలం పట్టుకొని 4 దాపి ఉంటుంది కాళికాదేవి. కానీ పిల్లల్ని అనుగ్రహించేటప్పుడు ఎంత తల్లి ఎంత ఆనందంతో అనుగ్రహించి చూడండి. మరి ఎంత గొప్ప పండితులు అయ్యారు చూడండి వాళ్ళు. అంటే కాళిదాసు మహా గొప్ప పండితుడు అయ్యాడు. అలానే ఒక తల్లి తలుచుకుంటే ఏ వ్యక్తిని ఎలాగైనా మార్చగలదు. ఒక తల్లి చెడుకి సపోర్ట్ చేయగలదు, మంచి చేయగలదు. ఒక స్త్రీ అది చెడు చేయించగలదు, మంచి చేయగలదు. అలానే ప్రకృతిలో అనేక రకాలుగా ఒక స్త్రీ శక్తి చాలా అద్భుతమైనది. తను అన్ని రోల్ తనే మెయింటైన్ చేస్తుందని లెక్క. ఒక స్త్రీ శతావధానం చేయగలుగుతుంది. అంటే 100 పనులు ఒకేసారి చేయగలుగుతుంది. అంటే భర్తను చూసుకోగలదు, పిల్లల్ని చూసుకోగలదు, ఇంటిని చూసుకోగలదు, కావాల్సిన వస్తువులు కొనగలదు, అన్ని పనులు తన ఒక్కదానే చేయగలదు. అంత గొప్ప స్త్రీకి మధ్యలో కొన్ని చిన్నగా వైధవ్యం ప్రాప్తిస్తూ ఉంటాయి. అంటే వైధవ్యం అంటే ఒక 60 ఏళ్ళ తర్వాతనో 50 ఏళ్ళ తర్వాతనో 70 ఏళ్ళ తర్వాతనో వైధవ్యం కూడా ప్రాప్తిస్తుంటుంది. అంటే వైధవ్యం ప్రాప్తించినంత మాత్రాన వీరు దేనికి పనికిరాదని కాదు. అంటే చాలామందికి అనుమానం అన్నమాట. అంటే వైధవ్యం ఉన్న స్త్రీ మంగళసూత్రం కట్టేటప్పుడు కానీ, తలంబాలు పోసేటప్పుడు కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా శుభకార్యక్రమం వెళ్ళేప్పుడు ఎదురు రావడం కానీ వీళ్ళు రాకూడదు కదా, వీళ్ళ వల్ల మంచిది కాదు కదా అని చాలామంది వాళ్ళని డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. కానీ ఏ సందర్భంలో అంటే వీళ్ళకి తన తల్లి ఉండి సర్వసుఖాలు అనుభవించిన తర్వాత, సంతానం కలిగి తన భర్త అన్ని సుఖాలు అనుభవించిన తర్వాత తన భర్తను న్యాచురల్గా ఒక 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో పోయిన తర్వాత వాళ్ళకి వైధవ్యం కింద రాదు. అదే కనుక బాల్యంలో చిన్నపిల్ల ఉండి 8 ఏళ్ళు పెళ్లి చేసినా 12 ఏళ్ళు పెళ్లి చేసినా ఆ పిల్లకి వెంటనే కనుక భర్త పోయి తనకి ఏ సుఖం అనుభవించకపోతేనే వైధవ్యం కింద లెక్క. అది మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. కనుక ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి వైధవ్యం సంబంధం లేదు. కనుక వాళ్ళు తల్లే. కనుక ఆమెతో వేసిన అక్షతలు ఆమె అనుగ్రహము ఎప్పుడు సర్వత్ర శుభాన్ని చేకూరుస్తుందని లెక్క. అందుకని ఆమె శుభకార్యక్రమంలో పనికిరాదు, ఆమె ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు రూల్స్ వాళ్ళకేం లేదు. ఆమె అన్ని సుఖాలు అనిపించింది కనుక అన్ని సుఖాలు ఇవ్వడానికి కూడా తల్లి అనుగ్రహిస్తుందని లెక్క. కనుక తల్లి అయినప్పుడు ఆ పిల్లలకి దోషం వర్తించదు. అది పరులకైతే అది వేరే వాళ్ళకైతే ఆమె పనికొస్తో లేదా అని తర్వాత సంగతి. కానీ మన వ్యక్తులకైతే తల్లి ఎప్పుడూ పనికొస్తుంది.